ఆత్మవిశ్వాసం ప్రధానం. వారిలాగా మాట్లాడతా, వారిలాగా పాడతా, వారిలాగా అవద్దు. నీలాగే నువ్వు ఉండు, నీలాగే నువ్వు మాట్లాడు, నీలాగే నువ్వు పాట పాడు. అప్పుడు ఖచ్చితంగా నీ వ్యక్తిత్వంతో నువ్వు ఎదుగుతావు. ఏ మనిషికైనా మనం చెప్పాల్సింది ఇదే, పిల్లలకి ముఖ్యంగా. పిల్లలకి ఆదర్శ పురుషులు బొమ్మలు పెట్టక్కల. ఎంతవరకు అంటే ఒక మాట చెప్పడానికి. అందుకని నువ్వు అది అవ్వాలి ఇది అవ్వాలి అనొద్దండి. వాడు ఏది అవ్వాలో అదే అవుతాడు. మనం ఎన్ని చెప్పినా సరే, నువ్వు ఏమైనా సరే మంచివాడిగా ఉంటే చాలరా, సంస్కారవంతులుగా ఉంటే చాలరా అనే మాటే తల్లిదండ్రులు చెప్పాలమ్మా. నువ్వు డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలని చెప్పకండి. ఎప్పటికీ అందరూ ఎక్కువైపోయారు, బాగా విపరీతంగా అయిపోయారు. ఇంకంత చెప్పాల్సిన అవసరం అది. మీ మేనమామ డాక్టరు, మీ మేనత్త డాక్టరు, నాన్నగారు తోడోళ్ళు డాక్టరు, అందరూ డాక్టర్లే, నువ్వు కూడా డాక్టర్. వాడు గొడుమండి ఏమంటాడు, ఇంతమంది డాక్టర్లు ఉన్నప్పుడు నేను పేషెంట్ అవ్వకూడదా అంటాడు. అయితే ఉచితంగా వైద్యం చేస్తారు కదా, మళ్ళీ కుటుంబంలో అందరూ ఎందుకు డాక్టర్లు ఎక్కడ, మరి పేషెంట్ ఎవరో? మరి ఈ ఆదర్శాలు, నువ్వు డాక్టర్ అవ్వాలి, నువ్వు ఇంజనీర్ అవ్వాలి, నువ్వు ఏదో అవ్వాలి, గరికిపాటి వారికి దండం పెట్టి నువ్వు కూడా గరికిపాటి వారు అవ్వాలంటే అవధానం చేయగానే బట్టతలు వచ్చేస్తుందమ్మా. మరి నాకు మళ్ళీ బట్టతలు వచ్చేస్తుంది ముందు, తర్వాత ఎడుతూ కూర్చుంటాడు ఇక్కడ. నాకు 40 ఏళ్ళకి వచ్చిన వీడికి 25కే వచ్చేస్తుంది. ఎందుకు నాకు మళ్ళీ అవ్వడం, మీకు మళ్ళీ